నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంట్లో అంటే వ్యవసాయ పనులకు వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోజు రోజుకి అంటే 42 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత పోతున్న నేపథ్యంలో కూడా వ్యవసాయ పనులు పోయే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే ఇటు మిర్చి తోటలు కానీ, వరి కానీ, మొక్కజొన్న పంటలు కానీ చేతికి వస్తాయి. వీటన్నిటి కూడా తీసుకొని మార్కెట్కి తరలించేందుకు ప్రయత్నానికి రైతులు ఈ విధంగా అంటే ఈ వేసవి కాలం వాళ్ళకి అనువుగా ఉంటుంది. ప్రస్తుతం మనం మహబూబ్లో ఉన్నటువంటి ఒక తండలో ఉన్నటువంటి మిర్చి తోటలో ఉన్నాం. పైన బాణుడు బగబగలు మండుతూ ఉంటే ఒకవైపు మిర్చి తోటలో ఏరుతున్నారు. మిర్చి తోటలో కూడా మిర్చి ఘాటుకి ఒకవైపు బాణుడు బగబగలు, ఒకవైపు మిర్చి ఘాటుకి దీనికి తట్టుకోలేందుకు మొత్తం సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మిర్చి రైతులు వాళ్ళకి వినూత్నమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటి మీకు చూపెట్టబోతున్నాను. ఇప్పుడు ఒక విజువల్స్ చూసుకోవచ్చు మీరు. అంటే బాణుడు బగబగలు తట్టుకోనేందుకు వాళ్ళు సంబంధించినటువంటి ఎండవేడిని తట్టుకునేందుకు వాళ్ళు సొంతంగా గొడుగులు తీసుకొచ్చి ఇక్కడ మిర్చి తోటలో పెట్టుకొని చక్క వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమై మిర్చి మొత్తం ఏరుతున్నారు. అంటే టోటల్గా సుమారు ఎకరం 2 ఎకరాలు ఉన్నట్టు ఈ మిర్చి తోటలో సుమారు ఒక 50-60 మంది కూడా మహిళలంతా ఒక గురించి ప్రతి ఒక్కరు కూడా గొడుగు పట్టుకొని వచ్చి గొడుగు కింద కూర్చుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మనం ఒకసారి అంటే వీడియోలో మనం చూసుకోవచ్చు దృశ్యాలలో. అంటే ఎండతో తట్టుకోలేక ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళకి ఈ ఐడియా వచ్చింది. ఈ ఐడియా వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకవైపు పైన ఎండలు కొడుతున్నాయి, మరో పక్కన ఈ మిర్చి ఘాటుకి తట్టుకోలేక కూడా వాళ్ళు మరి తప్పదు కదా మరి. ఎందుకంటే మరి వాళ్ళకి ఈ మిర్చి ఏరితేనే వాళ్ళకి ఇంటికి ఎంత డబ్బులు వస్తాయి, వాళ్ళు ఇంటికి జీవనోపాధికి వాళ్ళకి వస్తాయని చెప్పేసి కూలి పనులు వెళ్తాయని చెప్పేసి వాళ్ళ బాధ కూడా వాళ్ళకు ఉన్నది. కానీ ఒకవైపు ఎండ, మరోవైపేమో ఈ ఘాటు. చూద్దాం మరి కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసు ప్రయత్నం చేద్దాం. ఎట్లుందమ్మా ఈ ఎండ? పైన ఎండ ఉంది, మిర్చి ఘాటు ఉంది, ఎట్లా అనిపిస్తుంది మీకు అంతా? ఎండ బాగుంది, ఎండలో మాకు తిప్పలు అవుతుంది, తెంపటానికి చేత కావట్లే, ఘాటు వస్తుంది బాగా. గొడుగు పెట్టుకొని మేము సారా చేస్తున్నాం. మరి ఎండలో ఎందుకు మరి ఇంత అవస్థలు మరి ఇట్లా ఏం చేయాలి? మా పిల్లలు మేము ఎట్లా బతకాలి సార్? మా పిల్లలు, మాకు మొగలు ఉన్న, మాకు భూమి లేవు, ఏం లేవు, జాగా లేవు, మేము కూలి పని చేసుకొని బతుకుతున్నాం సార్. ఎంత వస్తుంది కూలి? ఎంత ఎండలో చేసి కష్టపడుతున్నారు కదా, మరి కూలి ఎంత వస్తుంది మరి మీకు? 250 ఇస్తారు సార్. పొద్దున్న నుంచి ఎన్ని గంటలు వేసుకోలే? పొద్దున 7 నుంచి మేము 1 దాకా తింటున్నాం. 250 కూలి ఇస్తారు. మనం సరిపోతాయి, మన 150-200 సరిపోతాయి సార్? సరిపోవు, మాకు ఏం సరిపోతాయి సార్? నూనె కూడా 200 నూనె చేసిర్రు కేజీ ప్యాకెట్. ఇప్పుడు గొడుగు పెట్టుకున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మరి? ఎండ తక్కువ అనిపిస్తుందా? గొడుగు బండుగ ఏం తక్కువ కావట్లే, అగ్గడు కొడుతుంది, బాగా చెమటలు వస్తున్నాయి. ఏదో ఇక కష్టపడి తీసుకుపోయి ఉపశమనం అయితే ఉందంట. అంతే, ఎండకు తట్టుకోలేక మేము తిప్పలు పడి డబ్బులు తీసుకుపోయి మేము ఏదో ఇక పిల్లలకు మాకు మొగోలు వాళ్ళు సత్తాం. ఇంటికాడ పోతే ఇంకా మొగడు కొడతాడు. ఈ కష్టం పడి పోయినా కూడా మొగడు కొడతాడు, బాగా కొడతాడు. డబ్బులు లేవు మాకు. ఇంత ఎండలు కష్టపడతారా మరి? మొగడు కొడితే ఎట్లా మరి? కొట్టించుకుంటాని ఎడుచుకొని ఇక మళ్ళీ మా కూలి మేము వస్తాను సార్. పిల్లల కోసం బతకాల్సి మా కోసం బతికేటానికి వస్తాను సార్. పాపకి చూడండి, ఇక్కడ పాపం ఆమె మిర్చి ఏరుకుంటూ కూడా తన కుటుంబంలో జరుగుతున్నటువంటి అవస్థలు గుర్తించుకుంటుంది. ఇంత కష్టపడి అంటే కుటుంబానికి దగ్గర పోయినా కూడా తన భర్త అనుకుంటాడు. ఆయన కూడా ఆ కష్టాన్ని భరించి పక్కన పెట్టి మేము పిల్లల కోసం బతుకుతున్నాం అని చెప్పేసి అంటుంటే ఇక్కడ మరొక మహిళ ఉంది, పాప అని తెలుసుకుందాం. ఘాటు బాగానే వస్తున్నది, గిరిపై ఘాటు వస్తున్నది. గొడుగు పెట్టుకున్నాం, ఘాటు వస్తున్నదని. లేక మాకు ఏమన్నది, కోడి గుడ్లు తీసుకుంటాం, సబ్బులు తీసుకుంటాం, నూనె గిట్ట. ఇగో ఎట్ట కూరకాయ అయితే 40 రూపాయలు, 200 వస్తాయి. ఎక్కడ సరిపోతాయి? ఎక్కడ సరిపోతుంది? ఇలా 50 రూపాయలు అయింది టమాటీలు. బాగా ఎంత ఖర్చు. మొగోనికి చెప్తే మొగోడు ఏం కొడతాడు. కొడితే మేము పిల్లగాళ్ళకు ఇడిచిపెట్టి ఎట్లా పోవాలి అని బువ్వ కూర చేసి ఇగో చీకుడుతోని చేసుకొని చీకుడుతోని వస్తాను. తప్పేది ఏం చేయాలి మేము? ఎండ కొడుతుంది మరి, ఘాటులో ఇట్లా అవసరం ఇట్లా ఏంది సార్? మాకు ఇగో తిండికి లేక తిప్పలు లేక గోస పడుతున్నాం. ఎట్లా అని బుక్కెడంతా తిని ఇగో టీ ఎండలా ఇగో మంచిలు తాకుంటా గోస పడుతున్నాం సార్. ఏం చేయాలి సార్? ఇగో మాకు పంట లేదు, పై లేదు, ఏం లేదు. గోసా చేస్తున్నాం, కూలికి వస్తున్నాం సార్.
మరి ఇంత ఎండలా 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నది ఈ ఎండలా. ఎండ ఈ గొడుగు పెట్టుకుంటున్నాం సార్. గొడుగు పెట్టుకుంటే కొంచెం గాలి తిరుగుతాయి సార్. గొడుగులా మరి మీకు ఐడియా ఎట్లా వచ్చింది మరి గొడుగు పెట్టుకోవాలి ఐడియా? ఇయ్యో మనుషులు చచ్చిపోయారు సార్. చచ్చిపోతే నీడైనా కొద్దిగా చేసుకొని తెంపుదామని తెచ్చినాం సార్. అంటే ఈ ఎండకి మొత్తం వడదెబ్బ తగులుతాయి కదా. ఓడ దెబ్బ తగులుతుంది, చచ్చిపోతాం అట్లా అని తెచ్చినాం సార్. కడుపు కోసం సార్. కడుపు కోసం తిప్పలు పడుతున్నాం. చూసా పాపం అంటే ఒక తల్లి గారి కడుపు కోసం అని చెప్తారు. మరి ఇంత ఎండలు ఉంది, మరి నువ్వు రుమాలే కట్టుకున్నావు, మరి గొడుగు పెట్టుకుపోయినా అయిపోయింది. గొడుగు లేదు సార్. ఇప్పుడు తిందామంటే పంటలు లేవా సరిగా, వెళ్ళదా కొడుకు కోడలు పెట్టరా, ఇక పోకపోతే వెళ్ళదా, ఆగం పరిస్థితి ఉంది సార్. మాకు కొద్దిగా సాయం చేయరు డాక్టర్ పోయి ఈ పనికార పథకం అనే ఏదో సాయం చేయరు సార్. మరి కూలి ఎంత వస్తుంది మీకు రోజు? 250. మరి మీకు రోజు సరిపోతుంది. సబ్బు కానీ కూరకాయలు కానీ ఏది సరిపోదు సార్. ఎన్ని గంటలు చేయాలి మరి పని? 7 గంటలు చేయాలి. 7 గంటలు ఆ. పని సరిపోదు. ఎట్లా మరి కుటుంబం ఎట్లా గడవాలి మరి? ఏదో ఇక ఏదో తిప్పలు పడి గడుపుతున్నాం. ఏం లేదు, కొద్దిగా సాయం చేయాలి గవర్నమెంట్ మాకు కొంచెం. పాపం చూసారు కదా ఇక్కడ పాప ఎవరిని కదిలించినా కూడా వాళ్ళ బాధ మాత్రం చెప్తారు. గొడుగులు లేకపోతే మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. కొంతమంది వడదెబ్బ తగిలి చనిపోయారు కూడా పాపం వాళ్ళు రైతులు చెప్తున్నారు. ఎంతో అంత ఈ బాణుడు బగుభాగాల నుంచి మాత్రం ఎంతో అంత కొంత ఉపశమనం కలుగుతుంది. దీంట్లో ఈ గొడుగు ఉండడం వల్లనే కాస్త కోస్త ఒక 100 నుంచి 250 రూపాయలు సంపాదించుకుంటున్నాం. ఆ రోజు మా కుటుంబం గడుస్తుంది. ఇంటికి పోయేసరికి పిల్లలు అంటే ఏం తీసుకొచ్చారు, పిల్లలు కనీసం చాక్లెట్లు బిస్కెట్లు కొట్టుకుందాం, ఏమైనా డబ్బులు కావాలి, కుటుంబం జీవనానికి గడవాలి. ఒకవైపు మొగోళ్ళు తాగి వచ్చి ఏ పనులు చేయకుండా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పిల్లల కోసం ఈ బతకాలని చెప్పేసి కూడా పాపం ఇక్కడ ఉన్నటువంటి మహిళా రైతులు అయితే పాపం కన్నీటిగా ఒకవైపు పైన బండ్లు బాగబాగులతో ఒకవైపు మిర్చి ఘాటుతోని చాలా ఇబ్బందులు పడుకుంటా కూడా వాళ్ళు జీవనాన్ని వెలిగిస్తున్నారు. కానీ వీళ్ళు ఒక ఐడియా మాత్రం వీళ్ళని మంచిగా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ఉన్నటువంటి అందరూ కూడా గొడుగులు మొత్తం వాడుకుంటూ కూడా వాళ్ళు ఎంతో కొంచెం పని చేసుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే గడుపుతున్న పరిస్థితి ఉంది.